స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. గొల్లియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడైయుండును. గొల్లియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడైయుండును. హల్లెలూయా హల్లెలూయా, జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా, జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటుదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటుదము. హల్లెలూయా హల్లెలూయా, యేసుకై జీవించేదము. హల్లెలూయా హల్లెలూయా, యేసుకై జీవించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. గొల్లియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడైయుండును. గొల్లియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడైయుండును.
హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతాను. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనొద్దకు చేరుదము. ప్రపోజ్ ఏంటంటే పౌలు ఇక్కడ దేవుని సన్నిధానంలోకి చేరడం గురించి మాట్లాడుతూ, అనగా ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన గురించే ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదామన్న మాట ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేసేటువంటి విషయంలో చాలా రకాలైనటువంటి స్థితులు ఉంటుంటాయి, అంటే లెవెల్స్ ఉంటాయి. ప్రార్థన చేసేటువంటి వారిలో చాలా రకాలైనటువంటి వారికి ఉన్నటువంటి ప్రార్థన గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి వారి యొక్క ప్రార్థించేటువంటి స్థాయి ఉంటుంది. ఇప్పుడు పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నతమైనటువంటి ఒక స్థితి ఏంటి, ప్రార్థించేటువంటి వారిలో ఉన్నతమైనటువంటి ఒక స్థితి ఏంటంటే ధైర్యంతో కృపాసనొద్దకు చేరడం. ఇప్పుడు చూడండి, ధైర్యం అన్నప్పుడు అది దేన్ని బట్టి వచ్చే ధైర్యం కూడా కొన్నిసార్లు మనము కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ధైర్యం అనగానే ఏదో భౌతికంగా, కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యాన్ని బట్టి దానికి ప్రత్యేకత, దాని గొప్పతనం అర్థం కాక వచ్చేటువంటి చులకంబాంతో కూడినటువంటి ధైర్యం గురించి మాట్లాడట్లేదు, కానీ యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాన్ని బట్టి వచ్చేటువంటి ధైర్యం మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ పౌలు అందుకని పైన యేసుక్రీస్తు గురించి మాట్లాడతాడు. అలా మాట్లాడిన తర్వాత అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినది అప్పుడు అంటున్నాడు గనుక అని అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చూడండి, నేనైతే ఏమనుకుంటానంటే ప్రార్థన చేయడంలో శ్రేష్టమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితి ఏంటంటే ప్రార్థించేటప్పుడే లేదా ప్రార్థన చేస్తున్నామంటే యాక్చువల్గా మనము లిటరల్గా నిజముగా ఆత్మ సంబంధంగా మనము దేవుని యొక్క సింహాసనం దగ్గర నిజంగా మనం వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అంటే మనం ఎక్కడైతే కూర్చోనో లేదా మోకరించో ప్రార్థన చేస్తున్నామో, మనం అక్కడున్నాము, దేవుడు ఎక్కడ పరలోకం ఉన్నాడు, ఇక్కడి నుంచి మనం అక్కడే మొర్ర పెడుతున్నాం అని కాదు. భౌతికంగా అది వాస్తవము, కానీ ఆత్మీయంగా వచ్చేసరి మాత్రము నిజమైనటువంటి ప్రార్థన అటువంటిది ఎలాంటిదని ఇక్కడ పౌలు చెప్తున్నాడంటే నిజంగానే నువ్వు ఆత్మీయంగా నువ్వు దేవుని యొక్క కృపాసన వద్దకు నువ్వు చేరుతున్నావు. అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే పౌలు ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి అంత దగ్గరగా ఉండడన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడో భూమి మీద ఉన్నావు, కొన్ని వేల కిలోమీటర్ల పైన ఎక్కడో పరలోకంలో దేవుడు ఉన్నాడు అన్నది కాదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ సంబంధంగా యాక్చువల్గా నిజంగా ఏం జరుగుతుందో అక్కడ పౌలు చెప్తున్నాడు. ఎలా ఊహించుకోవాలని చెప్పట్లేదు, ఎలా జరుగుతుందని మనం ఊహించుకుందాము అని చెప్పట్లేదు పౌలు. నిజంగా ఎలాగునో జరుగుతుంది. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి యాక్చువల్ ఎక్కడికి వెళ్తున్నాడంటే దేవుని యొక్క కృపాసనం ఎదుటకి వెళ్తున్నాడు. మనకు తెలుసు ఖచ్చితంగా బైబిల్లో చాలా వాక్య భాగంలో దేవుడు సింహాసనం మీద ఆసీనుడు ఉన్నట్లుగా భక్తులు చాలామంది దర్శనంలో చూడడం బైబిల్ మనం చూస్తాం. కాబట్టి దేవుడు అక్కడ పరలోకంలో సింహాసనం మీద నిజంగా కూర్చున్నాడు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యాక్చువల్ నువ్వు లిటరల్గా నువ్వు దేవుని దగ్గరికే వెళ్ళగలిగేటువంటి ఒక ఆత్మీయ స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావు. ఇప్పుడు చూడు, నిజంగా అది కనుక మనసులో కనుక లేదా హృదయంలో కనుక నిజంగా స్థిరంగా అంటే అది లోతుకు కనుక అది కనుక స్థిరపడితే నిజంగా అసలు ప్రార్థన పట్ల మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మనకు వస్తుంది. ఒక ప్రార్థన అనేసరికి నిజంగానే
అదొక గొప్ప యోగ్యత, భాగ్యం అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా మనకి వస్తుంది. ప్రార్థన అనేసరికి చూడండి, మనకేంటంటే ప్రార్థన ద్వారా మనము తండ్రితో అంత ఇంటిమెసీ మనం ఫీల్ అవుతాం. అంటే అంత సాన్నిహిత్యాన్ని మనం తండ్రితో మనం ఫీల్ అవుతాం. మనం లిటరల్గా మనము దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అందుకని ఇక్కడ అన్నాడు, కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుతున్నాం. మనం ప్రార్థిస్తున్నామంటే ప్రార్థన చేసే వ్యక్తి యాక్చువల్గా ఏం జరుగుతుంది, ప్రార్థన చేసే వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఆత్మీయంగా. ఒక వ్యక్తి మోకరించి ఒక చోట కూర్చొని లేదా మోకరించి ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఆత్మ సంబంధంగా ఏం జరుగుతుంది, ఆత్మీయ మండలంలో ఏం జరుగుతుందంటే నిజంగానే ఆ వ్యక్తి తండ్రి దగ్గర నిజంగానే వెళ్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే అది నిజంగా అర్థమవుతుందో అప్పుడు ప్రార్థించడం అంటే పెద్ద కష్టమైన కార్యము కాదు అని అర్థమవుతుంది. నిజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ఎదుటికి మనం నిజంగా వెళ్తున్నాం అన్న విషయం అర్థమైనప్పుడు నీ మొర పరలోకంలో దేవుని దగ్గర చేరడానికి నీకు దేవునికి మధ్య ఎటువంటి అడ్డు లేదనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అర్థమైనప్పుడు ఏమర్థమవుతుంది అంటే ఇలాగ ఇది గ్రహించినప్పుడు ఏమర్థమవుతుంది అంటే ప్రార్థన పట్ల ఒక నిశ్చయిత మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడో ర్యాండమ్గా ఎక్కడో దగ్గర రిమోట్ ఏరియాలో ఉండి, అంటే దేవునికి ఎక్కడో దూరంగా ఎక్కడో మూల నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ప్రపంచంలో ఇంకెక్కడో వేరే సృష్టిలో ఎక్కడో వేరే దగ్గర ఎక్కడో ఉన్నాడు, ఏదో దేవుడు వింటాడు అని కాదు. నిజంగానే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు కృపాసనం వద్దకు నువ్వు చేరుతున్నావు. ఆ విషయం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అది అర్థమైనప్పుడు నీ ప్రార్థనలో తెలియకుండా ఒక ధైర్యం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అని చెప్తే ప్రార్థన చేసి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు ఆత్మీయంగా ఆలోచించడం మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఏం అడుగుతున్నాం అనే కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయంగా ఏం జరుగుతుందో కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు నువ్వు బెటర్గా ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థించేటువంటి స్థితి ఏదైతే ఆత్మీయస్థితి ఉందో అది కొంచెం బెటర్గా మారుతుంది యాక్చువల్గా. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయంగా ఏం జరుగుతుందంటే నిజంగానే మనం కృపాసనం వద్దకు మనం నిజంగా చేరుతున్నాం. అయితే ప్రార్థిస్తున్నాం అంటే మనం దేవుని దగ్గరికి వెళ్తాం ఒక విషయం అయితే, ఇంకొక పౌలు ఇక్కడ ఏం చెప్తానంటే కేవలం నువ్వు వెళ్తున్నావనే కాదు, నువ్వు ఎలా వెళ్తున్నావు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ నేను ప్రార్థన చేశాను కదండి అంటే సరిపోదు. ఈ రోజుల్లో చాలామంది అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తలేదు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాను మాత్రమే మనం వింటాం. కానీ జస్ట్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అది సరిపోదు ఆత్మీయ స్థితికి. నిజమంటే ప్రార్థన చేసే వ్యక్తికి ఆత్మీయ స్థితి బేసిక్గా ఎలా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు నా దాంతో సాటిస్ఫై అవ్వడం కాదు, నువ్వు ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నావు, ఏ స్థాయిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇక్కడ పౌలు అంటున్నాడు ఇక్కడ ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాం. ధైర్యంతో అంటే ఇక్కడ పౌలు యొక్క దృష్టిలో కానీ లేదా దేవుని యొక్క దృష్టిలోనే కానీ జస్ట్ నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు అన్నదే ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్ళగలుగుతున్నావు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. జస్ట్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవునితో మాట్లాడుతావనే కాదు, నువ్వు వెళ్ళేటప్పుడు అసలు నువ్వు వెళ్తున్నటువంటి విధానం ఏంటో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రార్థనకు ఉన్నతమైన స్థితి. అది నువ్వు మోకరించి ప్రార్థన చేసావా లేదంటే ఇంకెలా ఉండి ప్రార్థన చేసావు, ఇది కూడా ఇష్యూ కాదు. ఇక్కడ ఈ రోజుల్లో మనం దానికి ఎక్కువ మన ప్రాముఖ్యత చాలా ఇస్తుంటాం. మనం భౌతికంగా మనం ఏం చేస్తాం దానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తుంటాం. నేను మోకాల మీద గంట ప్రార్థన చేస్తాను చాలామంది అంటారు. మోకాళ్ళ అనుభవం మనం ఎలా మాడుతుంటాం, చాలామంది ఇలాంటి పేర్లు పెడతారు. ఓకే, అది చేస్తే మంచిదే కాదంటలేదు, కానీ ప్రార్థన అంటే కేవలం నువ్వు మోకరించి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, గంట మాట్లాడావు అదే కాదు. ప్రార్థనలో నువ్వు కేవలం భౌతికమైన దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. నువ్వు భౌతికంగా ఏం చేస్తున్నావు, ఒకసారి మానవరీత్యా మానవునిగా నువ్వేం చేస్తున్నావు మాత్రం నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఎంతసేపు మోకాళ్ళ గురించి లేదా చేతులతో ప్రార్థించడం గురించి లేదా వేరే వేరే చేస్తుంటే నువ్వు నీ వైపు ఉండే నువ్వు ప్రార్థన ఆలోచించుకుని అదే నీకు అర్థమవుతుంది ప్రార్థన అంటే. కానీ ప్రార్థన అంటే యాక్చువల్ అది కాదు. నువ్వు ఎంతసేపు మోకాలు వేసావు దాన్ని బట్టి దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడని కాదు. ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ పౌలు మాడుతున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి శ్రేష్టంగా ప్రార్థన చేశాడంటే ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి బెటర్గా ప్రార్థన చేశాడంటే ఎలా ఉంటుందంటే అది యేసుక్రీస్తుని బట్టి వచ్చేటువంటి ధైర్యంతో దేవుని దగ్గరికి ధైర్యంగా కృపాసనంతో చేరుతాడు. అది ప్రార్థించే వ్యక్తి యొక్క శ్రేష్టమైనటువంటి ప్రార్థనా జీవితము, ప్రార్థన యొక్క స్థితి. అది ప్రార్థన అంటే అలా ఉండాలి. మనం ఎంతసేపు ఏం చేసాం, ఎంతసేపు ఏం చేస్తాం అనేది ఇక్కడ ఇష్యూ కాదు. ఇక్కడ నువ్వు ఆత్మ సంబంధంగా ప్రార్థన అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తాను నీకు అర్థమవుతుందా, అర్థమైతే నువ్వు ఎలా వెళ్తున్నావు, ఎందుకు అది ఇంపార్టెంటు, నిజంగా ఎలా వెళ్తున్నావు అంత ఇంపార్టెంటా, ప్రార్థన చేసే లేదో అది మాత్రం మనిషి తెలుసుకుంటే సరిపోద్ది కదా. ఎలా వెళ్తున్నాము కూడా ఇంపార్టెంట్. అంటే ఎలా వెళ్తున్నాము ఇంపార్టెంట్ కాకపోతే పౌలు ఇది చెప్పాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ పౌలు అక్కడ 2 వచనాలు 14-15 వచనాల్లో క్రీస్తు ఏమేమి కార్యాలు చేస్తాడో ఎందుకు చెప్తున్నాడు, అవన్నీ చెప్పిన తర్వాత దానికి మన ప్రార్థనకి సంబంధం ఉంది కాబట్టే కదా. క్రీస్తు ఏం కార్యం చేశాడు అవన్నీ మాట్లాడిన తర్వాత గనుక మనము కనికరింపబడిన స్టార్ట్ చేశాడు. అంటే ఆ క్రీస్తు అదంతా చేసింది ఎందుకు అంటే నువ్వు భూమి మీద ఉండి నువ్వు జస్ట్ గంట మోకాలు వేసి చేయడం గురించి మాట్లాడలేదు. అసలు పాయింట్ ఇది. ఇక్కడ
క్రీస్తు పై వచనాల్లో ఏం చేశాడో పౌలు ఎందుకు చెప్తున్నాడంటే రిజల్ట్ ఎలా ఉండాలి కాబట్టి క్రీస్తు ఆ పనిని చేశాడు. నువ్వు ధైర్యంగా ఆయన దగ్గర రావడానికి నీకు అవసరమైన ధైర్యం, దేన్ని బట్టి నీకు ధైర్యం వస్తుందో ఆ ధైర్యం నీకు ఇవ్వడానికి ఆయన కార్యాన్ని చేసి ఇండైరెక్ట్గా నీకు ధైర్యం నింపే ప్రయత్నం దేవుడు చేశాడు. అంటే నువ్వు ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన ఎలా చేస్తున్నావు కూడా దేవునికి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మాట పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే జస్ట్ మనం ప్రార్థన చేస్తున్నాం, దాంతో మనం సాటిస్ఫై అయిపోవడం కాదు. అసలు ప్రార్థన నిజంగా ఎలా చేస్తున్నావు చూసి ఆలోచించాం. నిజంగా అసలు పౌలు ఈ మాట చెప్తున్నప్పుడు పాత నిబంధన కాలంలో జీవించినటువంటి వాళ్ళకైతే ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా మేజర్ డిఫరెన్స్ ఉంది. పాత నిబంధనలు ఎవ్వరూ కూడా వారు మేము దేవుని పిల్లమని చెప్పుకోలేదు, మేము దేవుని దాసులము, దేవుని సేవకులం అంటే ప్రతి వాళ్ళు మాట్లాడుకున్నారు. నీ దాసునైనా నేను అని ఇలా మాట్లాడారు. అబ్రహాం లాంటి ఎవరైనా సరే, ఎంత విశ్వాసం ఉన్నా సరే వారు అంత అబ్రహాం లాంటి ఒక విశ్వాసం కూడా ఎంతవరకు మాత్రమే ఊహించగలిగాడు అంటే నేను దేవునికి దాసునన్నమా అన్న స్థితి మాత్రమే ఊహించుకున్నాడు. దేవునికి తనకి రిలేషన్ ఎలా ఉంది అంటే విశ్వాసములు అంత గొప్పగా ఉండి అనేక మందికి ఎగ్జాంపుల్ ఉండేటువంటి అబ్రహాం సైతము దేవుని ఎంత క్లోజ్గా అనుభవించాడంటే నేను దేవుని దాసుని అన్నంతగా, లేదా నీ సేవకుని నీ దాసుని నేను అంతవరకే వాళ్ళు దేవునితో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినంతవరకే. ఈవెన్ అబ్రహాం లాంటి వాళ్ళు సైతం కూడా చెప్తున్నాను నేను. కానీ అబ్రహాం ప్రార్థన చేశాడు, ఖచ్చితంగా అబ్రహాం ప్రార్థన చేశాడు, ఆ టైంకి ఆయన బెటర్గానే చేశాడు. దేవుడు కూడా అబ్రహాం యొక్క ప్రార్థన ఆలకించాడు. కానీ మీరు ఆ టైంలో అబ్రహాం అంత విశ్వాసం ఉండి కూడా దేవునితో ఎంత క్లోజ్నెస్ ఉంది అబ్రహాంకి అని అడిగితే దేవుడికి నేను నిజమైనటువంటి దాసుని, నమ్మకమైన దాసుని, లేదా ఒక మంచి దాసుని, లేదా దేవుడు ప్రేమించేట మంచి దాసుని అని మాత్రమే చెప్పగలిగే వాళ్ళ పాత నిబంధనలు అందరూ కూడా. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి మాత్రము మనం అందరం కూడా బైబిల్ ఎక్కడ కూడా మనం దాసులమి అని, లేదా మనం దేవుని పిల్లలము అని ఉంది. ఏదైతే పౌలు కానీ పత్రికలు మనకు చెప్తూ ఉన్నాయో ఇది పాత నిబంధనలు ఎవరు కనీసం ఊహించే వాళ్ళు కూడా కాదు. యాక్చువల్గా అయితే అబ్రహాంకి అంత విశ్వాసం ఉండి కూడా నువ్వు దేవుని పిల్లడివి, నువ్వు దేవుని పిల్లలము అంటే అసలు అబ్రహాం కూడా అర్థమయ్యేదే కాదు. ఎందుకంటే వాళ్ళు అంత సాన్నిహిత్యాన్ని తండ్రితో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిందే లేదు. దేవునితో మనం అంత క్లోజ్గా ఉండొచ్చు అన్న విషయం కూడా యాక్చువల్గా వాళ్ళకి అర్థం కూడా కాలనుకుంటే ఒక స్థితి. అంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తాం, న్యూ టెస్ట్మెంట్ అంటే మనకి ఇప్పుడు పౌలు ఇక్కడ ఏదైతే కృపాసనతో మీరు ధైర్యంగా చేరండి, మనం వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నాడు. అది ఎంత గొప్ప యోగ్యత చెప్తున్నాను. ఇది ఎంత గొప్ప యోగ్యత అంటే, ఇది ఎంత గొప్ప శ్రేష్టమైన స్థితి అంటే పాత నిబంధనలు చాలా మందికి ఇది అర్థం కూడా కాదు, కనీసం ఊహించడానికి కూడా మించినటువంటి కార్యం. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రజలకి విశ్వాసం ఉందా, వాళ్ళకు ఉంది. వాళ్ళు బెటర్గా ప్రార్థన చేశారు. వారు ప్రార్థన దేవుడు ఆలకించాడంటే ఆలకించాడు కూడా. కానీ దేవుణ్ణి అంత క్లోజ్గా వాళ్ళు ఫీల్ అయ్యారా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. వాళ్ళు దేవుణ్ణి దేవుడిగా చూశారు, యజమానుడిగా చూశారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు దేవుని తండ్రిగా పాత నిబంధనలు ఎవరు కూడా చూడలేదు. కానీ వాళ్ళు అంతసేపు ఏంటంటే నేను దేవుని దాసునని చెప్పుకున్నారు వాళ్ళు. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి దేవుడు కూడా తన ప్రజలను మీరు నా పిల్లలని దేవుడు చెప్పుకున్నాడు. అలాగే ప్రజలు కూడా దేవుడు నాకు పరలోక తండ్రి అని కూడా చెప్పగలిగే స్థితి మనకు వచ్చింది. ఇది యేసుక్రీస్తుని బట్టి వచ్చింది ఈ స్థితి. అదేం చెప్తుందంటే అది దేవునికి మనకి ఎంత సాన్నిహిత్యం ఉందో చెప్తుంది. ఎందుకు అంత సాన్నిహిత్యం నిజంగా అవసరమా మనకు? అది అంటే నిజంగా అవసరం. ఎందుకంటే అలా ఉంటే నీకు ధైర్యము వస్తుంది. అన్నాడు పౌలు మాట్లాడుతూ మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపను ధైర్యంగా మనం కృపా చదువు చేద్దాం. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అంత ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఇక్కడ కేసుకు అంత గొప్ప కార్యం చేశారు. ఎందుకంటే నువ్వు జస్ట్ ప్రార్థన చేయడం మాత్రమే కాదు, నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయాలని తండ్రి ఆశపడుతున్నాడని చెప్తున్నాను. నువ్వు అలా చేయి, మనం అలా చేయొచ్చు అని నేను చెప్పడం కాదు, నువ్వు అలా చేయాలని తండ్రి ఆశపడతానని చెప్తున్నాను. ఎందుకంటే జస్ట్ చూడండి, నీకు ఒక తండ్రిగా నీకు ఒక ఈ లోకపు తండ్రికి చాలా కెపాసిటీ ఉండి, చాలా సామర్థ్యం ఉండి, చాలా ఆస్తిపాస్తులు చాలా ఉండి, ఆర్థికంగా అన్ని రకాలుగా కుమారుడికి కావాల్సిన దేనైనా సరే సమకూర్చగలిగేటువంటి ఒక సామర్థ్యం ఒక భూలో ఒక తండ్రికి ఉండుంటే, ఆ తండ్రి దగ్గర కుమారుడు వెళ్ళి కనుక జస్ట్ చిన్న ఐస్ క్రీమ్ లాంటిదో బిస్కెట్ ప్యాకెట్ కోసం చాక్లెట్ కోసం అడుక్కునే వాళ్ళగా ఇన్ఫీరియారిటీగా అల్పంగా ఫీల్ అయ్యి అడుగుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ తండ్రికి ఎలా ఉంటుందో ఆలోచించండి. జస్ట్ అనుకుందాం, ఓ తండ్రికి నిజంగా చాలా డిగ్నిఫైడ్గా బతుకుతున్నాడు, మంచి కెపాసిటీ పర్సనల్ డబ్బులు ఉన్నాయి, కానీ పిల్లడు ఐస్ క్రీమ్ అడుగుతుంటే కూడా 10 సార్లు అడిగినా సరే తండ్రి ఇంకా ఐస్ క్రీమ్ కొనడానికి కానీ కన్విన్స్ అవ్వలేదంటే, ఆ కుమారుడు అడుగుతున్నప్పుడు అంతలా బ్రతిమలాడుతూ ఏడుస్తూ లేదంటే బ్రతిమలాడుతున్నప్పుడు ఆ తండ్రి దాన్ని వింటూ కూడా అంతగా కన్విన్స్ అవ్వకపోతే కొనడానికి, అది ఆ సీన్ చూసినటువంటి చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆ తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ బాగుందని అనుకుంటారు వాళ్ళు? ఖచ్చితంగా అనుకోరు.
ఒక కుమారుడు తండ్రి అడిగేటప్పుడు అలాగా ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతూ అడుగుతాడు అంటే ఖచ్చితంగా అర్థం ఏంటంటే అది సరైనటువంటి రిలేషన్షిప్ యాక్చువల్గా కాదు. అది తండ్రి కుమారులకి బంధం అది అంత బలంగా లేదని అర్థం. అది యాక్చువల్ చెప్పాలంటే అది తండ్రికి చెడ్డ పేరు యాక్చువల్గా. అది ఒక కొడుకు కనుక 10 సార్లు అడిగితే కనుక ఒక తండ్రి కొండు అంటే కనుక ఖచ్చితంగా ఆ తండ్రి సరైనడు కాదని అర్థం. అవి సరైన కార్యాలు అయితే కనుక ఖచ్చితంగా కుమారుడు అన్నాడు తండ్రి ఖచ్చితంగా కొంటాడు. సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా కొంటాడు. నేను సామర్థ్యం లేకపోతే కొనకపోవడం దాని గురించి మాట్లాడలేదు. సామర్థ్యం ముందు కూడా జస్ట్ కుమారుడు బతిమలాడుకుంటుంటే జస్ట్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యేవాడు, లేకపోతే అప్పుడే కాదు ఇంకో 10 సార్లు అడిగితే చూద్దాలే అనుకునేవాడైతే కానీ సరైన తండ్రి యాక్చువల్గా కాదు. కానీ తండ్రి ఏది ఇష్టపడతాడు, మన పరలో తండ్రి ఏది ఇష్టపడతాడంటే అలాగూ మీరు ప్రార్థన చేసేటప్పుడు లోకం మీ ప్రార్థన చూస్తున్నప్పుడు నేనేదో ఇవ్వకుండా 10 సార్లు మిమ్మల్ని అడుక్కునే వాళ్ళగా అడిగించుకునే వాళ్ళలాగా లోకానికి చూపించుకోవడం నాకైతే ఇష్టము లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనం అలా ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకోవట్లేదు. దేవుడు అనుకుంటాడంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈవెన్ అన్యులు చూసినా సరే వాళ్ళు ఇంప్రెస్ అయిపోవాలి. వీళ్ళకి ఎంత కాన్ఫిడెంట్గా ఎంత ధైర్యంగా వాళ్ళు దేవునికి ప్రార్థన ఎలా చేయగలుగుతున్నారు. అది దేవునికి యాక్చువల్గా పేరు తెచ్చేటువంటి కార్యం, అది దేవునికి మహిమ తెచ్చేటువంటి ఒక కార్యం అది. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతూ కేవలం ప్రార్థన గురించి మాట్లాడకుండా ధైర్యంగా కృపాసముద్రకు చేరండి అని చెప్తున్నాడు. ఇక్కడ ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు. అది క్రీస్తుని బట్టి వచ్చే ధైర్యం గురించి చెప్తున్నాను. ఏదో నువ్వు బాగా చేయగలిగేటువంటి దాన్ని బట్టి నీలోండి పుట్టేటువంటి ధైర్యం కోసం మాట్లాడలేదు. క్రీస్తు చేసిన కార్యం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు క్రీస్తు నువ్వు మనసులో తలుచుకునేటప్పుడు, ఎందుకంటే మనం యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం కాబట్టి ఆ నామం ఉచ్చరిస్తున్నప్పుడు మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కాబట్టి ఆ నామం మనం ఉచ్చరించేటప్పుడు ఆయన ఏం చేశాడో ఆయన చేసినటువంటి కార్యం గుర్తు చేసుకుంటూ ఉచ్చరిస్తాం. కాబట్టి అది ఆయన బట్టి వచ్చే ధైర్యమే కానీ నాకున్నటువంటి ప్రార్థన అనుభవాన్ని బట్టి లేదా నాకు ప్రార్థన గురించి నాకు తెలిసినటువంటి వాక్యాన్ని బట్టి భౌతికమైన దాన్ని బట్టి వచ్చేటువంటి ధైర్యము కాదు. అది క్రీస్తు చేసినటువంటి కార్యము, దాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి వచ్చే ధైర్యం కోసం మాడుతున్నాం. అప్పుడు ప్రార్థన అందుకని యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం. అంటే అక్కడ బేసిక్ ఏం చేస్తున్నాం, యేసుక్రీస్తుని మనం గుర్తు చేసుకుంటాము. ఏమని గుర్తు చేసుకున్నాం అంటే ఇది గుర్తు చేసుకున్నాం, ఆయన నాకు మార్గము సరళం చేశాడు, నాకు క్లియర్ యాక్సెస్ ఆయన ఇచ్చాడు, అందుకని ఇప్పుడు నేను ధైర్యంగా ఆయన దగ్గర నేను వెళ్ళగలుగుతున్నాను. దేవుడు నంత ధైర్యంగా రాగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చి మార్గమును అనుకూలం చేసిన తర్వాత కూడా ఇంకొన ఒక విశ్వాస ధైర్యంగా వెళ్ళకపోతే ఒకసారి ఆలోచించండి, మన పరలోక తండ్రి ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నువ్వు ధైర్యంగా అడగాలని దేవుడు మార్గం సిద్ధపరిచింది కూడా ఒక బిలీవర్. ఇంకా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, బయలుదేవత ప్రవక్తలు ప్రార్థన చేసినట్టుగా మనం కనుక మన పరలోక తండ్రికి ప్రార్థన చేస్తే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు అనుకుంటున్నారా? కానీ చాలామంది క్రైస్తవులకి బయలుదేవతలు ప్రార్థన చేస్తే చాలా గొప్ప ఆత్మీయ ప్రార్థనలో చాలామంది ఫీల్ అవుతారు. ఎందుకంటే అందులో శరీర సంబంధంగా చాలా హడావుడు ఉంటుంది. అక్కడ ఈరోజు చాలామందికి హడావుడు ఉంటే చాలా బ్రహ్మాండంగా ప్రార్థన చేశారు అనిపిస్తుంది, చాలా ఉజ్జీవంగా ప్రార్థన చేశారంటారు. కానీ జస్ట్ ఏలి ఎలా ప్రార్థన చేస్తాడు, చాలా సింపుల్గా ప్రార్థన చేశాడు. అసలు ఈరోజు అలా ప్రార్థన చేస్తే చాలామంది కదా ప్రార్థనలా కూడా బహుశా ఉండదేమో. చాలామంది నామకార్థ క్రైస్తవులకి బహుశా ఏలి చేసినటువంటి ప్రార్థనలా కూడా ఉండదేమో. కానీ ఎలాగైతే చూడండి బయలుదేరి ప్రవక్తలు చూడండి వారి శరీరాలను గాయపరుచుకుని రక్తం కారంతలా గాయపరుచుకున్నారు చూసారా? ఆ అంశం మనం రక్తం అయితే మనం కాచుకోం, కానీ మనం కూడా శరీరాన్ని అల్లగొట్టేసుకుంటామంటే ప్రార్థనలను మనం అనేసుకుంటాం. కానీ నువ్వు శరీరాన్ని అల్లగొట్టుకోవడం దేవునికి అవసరం లేదు. దేవుడు నువ్వు కష్టపడు అన్నాడు, కానీ అలా కష్టపడని చెప్పట్లేదు. నువ్వు ప్రార్థన ద్వారా నా దగ్గర ధైర్యం రావడానికి నేనేం చేస్తానో తెలుసుకోవడానికి కష్టపడు. వాక్య జ్ఞానం తెలుసుకోవడానికి కష్టపడు, అది అర్థం చేసుకోవడానికి కష్టపడు. అది కష్టపడినప్పుడు నువ్వు ధైర్యంగా నా దగ్గరికి రా. నువ్వు తెలుసుకోవడానికి కష్టపడు, తెలుసుకున్న తర్వాత నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ చాలామందికి ఇది తెలుసుకోవడానికి కష్టపడరు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే నా కష్టం చూసి దేవుడు ప్రార్థనలకి ఏం చేస్తాడు అనుకోను, కష్టపడి ప్రార్థన చేస్తానని చెప్తాం. ఆ ప్రార్థన చేయడానికి ఎంత కష్టపడుతున్నావో చాలామంది చెప్తాం. కానీ మీరు డిఫరెన్స్ చూడండి. అందుకని యేసుక్రీస్తు కూడా చెప్పారు చూసారా, మీరు అన్నిలాగా మీరు ప్రార్థన చేయొద్దన్నారు. అన్నిలాగంటే ఎలాగా బైబిల్ అక్కడ వాళ్ళు ఎలాగైతే బయలుదేరి ప్రవక్తలు ప్రార్థన చేస్తారో అది అన్యులు చేసే విధానం. అది క్రిస్టియన్స్ అలా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గట్టిగా క్యాకులేసేస్తూ దేవుని బ్రతిమలాడేసుకుంటూ చేయాల్సిన అవసరం యాక్చువల్ మనకు లేదు. చాలామంది క్రిస్టియన్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారంటే అడుక్కున్నాడు ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తాం. కానీ బయటికి వెళ్ళి మన పిల్లలు అలా కనుక మనల్ని అడిగితే మనమే ఇష్టపడం. చాలా సందర్భాల్లో మన గౌరవానికి భంగం కలుగుతాం మనం ఫీల్ అవుతాం. కానీ మనం తండ్రి దగ్గరికి వచ్చి అలాగే ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేసి అది గొప్ప ప్రార్థన అనుకుంటాం. మన పరలోక తండ్రికి మనము ఓ తప్పుడు రకమైనటువంటి సంకేతాలు ప్రపంచానికి ఇస్తాం. మన దేవుడు అంత ఈజీగా ప్రార్థన ఆలకించడం అన్నట్టుగా, మన దేవుడు వెంటనే కన్విన్స్ అవడం అన్నట్టుగా ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఇస్తున్నాం మనమే మన దేవుని గురించి యాక్చువల్ చెప్పాలంటే. కానీ ప్రార్థన చేస్తే ఎలా ఉండాలంటే క్రీస్తుని బట్టి నీకు ఎంత ధైర్యం వచ్చిందో అది తెలుసుకొని నువ్వు ప్రార్థన చేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే నువ్వు రావడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలా వస్తున్నావో కూడా దేవునికి ఇంపార్టెంట్. అందుకే అంటున్నాను నేను, నువ్వు రావడమే కాదు ఇంపార్టెంట్, నువ్వు రావాలి ఖచ్చితంగా. కానీ జస్ట్ నువ్వు రావడానికి ఒక అవకాశం ఇచ్చాను, ఏదో రకంగా వచ్చాను కూడా దేవుడు చెప్పట్లేదు.
దేవుడు అవకాశం ఇస్తే చాలు, అసలు మార్గం సరళం చేస్తే చాలు. కానీ ఆ సరళం చేసేటువంటి కార్యంలో కూడా ఎంత ఈజీగా చేశాడంటే, ఎంత ఉన్నతంగా చేశాడంటే, నువ్వు రావడానికి దారి మాత్రం నేను సమకూర్చాను, దారి వేసానని కాదు, ఆ దారి నువ్వు ధైర్యంగా రావడానికి అవసరమైనటువంటి అనుకూల పరిస్థితులు ఆ దారిలో నేను ఉంచాను. అదే దేవుడు చెప్తున్నాడు, అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు మనకి. ఎందుకంటే చూడండి, మనం ప్రార్థన చేసామంటే ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఏంటో కాన్ఫిడెన్స్ అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను ధైర్యంగా ప్రార్థన చేస్తాను, నా దేవుడి దగ్గరికి వెళ్ళాలని నేను ఇన్ఫెక్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకు యేసుక్రీస్తుని బట్టి అయితే లేదు. నాకు నేనుగా వెళ్ళాలంటే నా విశ్వాసాన్ని బట్టి, నా భక్తి జీవితాన్ని బట్టి, నాకున్నటువంటి మంచితనాన్ని బట్టి నేను వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి నాకైతే ధైర్యం సరిపోదు. మనుషుల దగ్గరికి వెళ్ళడానికైతే నాకున్న మంచితనం సరిపోద్దేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికైతే నాకున్న మంచితనం యాక్చువల్గా సరిపోదు, నా భక్తి జీవితం యాక్చువల్గా సరిపోదు. అందుకనే మనకి ఎంత భక్తి ఉందనుకో అన్నింటిని పక్కనెట్టేసి క్రీస్తు వైపు చూస్తాం మనం. ఎందుకంటే ఆయన చూసినప్పుడు మనకు ధైర్యము వస్తుంది. అందుకని యాక్చువల్గా యేసునామములో అందుకనే ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన చేసినప్పుడు చాలామంది కనీసం యేసుక్రీస్తుని కూడా జ్ఞాపకం కూడా చేసుకుంటే మనం ప్రార్థన చేస్తాం. ఏసే అంటాం చాలా సందర్భాల్లో చాలామంది అంటారు. కానీ ఏసు అన్నప్పుడు ఏసే మనకు గుర్తొస్తున్నాడా? ఒకళ్ళు గుర్తొస్తే ఏమని గుర్తొస్తున్నాడు? అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ పౌలు అందుకని మాట చెప్తారు. అందుకంటే మనం కూడా అది అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బయలుదేర ప్రవక్తలు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అసలు ఏమాత్రం కూడా ఆ ప్రార్థన అసలు దేవుడు ఇంప్రెస్ అవ్వడు ఆ ప్రార్థనకి. ఇంకో రకంగా చెప్పండి, నువ్వు అసలు అలాగెందుకు చేస్తూ అంటాడు దేవుడు. ఎందుకంటే స్వయం యేసుక్రీస్తు చెప్పారు, అన్యుల్లాగా ప్రార్థన చేయొద్దు. ఎందుకు అన్యులు ఎలా ప్రార్థన చేస్తారో మనకి ఎలా తెలుస్తుంది? బైబిల్ అన్యులు ప్రార్థన చేస్తారు చూసారా, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్యుల ప్రార్థన ఎలా ఉంటుందో. బహుశా మన క్రిస్టియన్స్ కాబట్టి బహుశా అన్యుల ప్రార్థన ఎలా ఉంటుందో బహుశా మనకు తెలియదు అనుకుంటాము. కానీ బైబిల్కి వెళ్తే బయలుదేర ప్రవక్తలు ప్రార్థన చేశారు కదా, అన్యులు చేసే ప్రార్థనే కదా, వాళ్ళు ఎలాగే చేశారో మనం చూసాం. దేవుడు అన్నాడు ఎగ్జాక్ట్ అలా చేయొద్దు, అది చూడు, బయలుదేర ప్రవక్తలు ఎలా ప్రార్థన చేశారు చూడు, ఎగ్జాక్ట్ సరిగ్గా చూడు, సరిగ్గా గమనించాలి ఎలా చేశారో, నువ్వు ఎగ్జాక్ట్ అలా చేయకుండా జాగ్రత్త పడని చెప్తున్నారు క్రీస్తు. కానీ చాలామందికి అదే గొప్ప ప్రార్థనలా ఉంటుంది. కాదు అన్యులేమో వాళ్ళ దేవతల పేర్లు చేస్తారు, మనం యేసు ప్రభు పేరు చేస్తున్నాం. కానీ విధానం చాలా సందర్భంలో అలాగే ఉంటుంది చాలామంది. అందుకే చెప్తాను చూడండి, ఇక్కడ పౌలు చెప్తున్నాడు ధైర్యంగా, ఎందుకంటే ఇది శ్రేష్టమైనది. ఇది నీకు అర్థం కావాలంటే నీకు క్రీస్తు ఏం చేస్తాడో నీకు తెలియాలి. అది తెలిసి దాని వాల్యూ అంటే నీకు అర్థం అవ్వాలి. క్రీస్తు పట్ల నీకు గౌరవం పెరగాలి. ఆ కార్యం గొప్పతనం నీకు అర్థం అవ్వాలి. దీన్ని వాక్య జ్ఞానం ఉండాలి. ఇదంతా ఉంటేనే నువ్వు ఇంత బెస్ట్గా ప్రార్థన చేస్తావు. అడుక్కోవడం బాగా తెలుసు కాబట్టి నువ్వు బాగా ప్రార్థన చేస్తావని కాదు. బాగా అడుక్కుంటే కొన్ని కార్యాలు అయిపోతాయి. 10 సార్లు నువ్వు అడుక్కుంటే బహుశా కొంతమంది 10 సార్లకి వినకపోతే 11 సార్లు కూడా గట్టిగా అడుక్కున్నావు అనుకోండి, కొంతమంది కన్విన్స్ అవుతారు. కానీ నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన గుర్తుపెట్టు, నువ్వు పరలోక తండ్రి దగ్గరకు వస్తున్నావు కాబట్టి నువ్వు వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు అడుగుతావు, శ్రేష్టంగా అడుగుతావు, ధైర్యంగా అడుగుతావు, తండ్రికి సంతోషం కలిగేలాగా అడుగుతాం. అలాగ ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని పౌలుడు చెప్తున్నాడు, అందుకని క్రీస్తు ద్వారా దేవుడి మార్గాన్ని మనకు సరళము చేశాడు. అంటే అప్పుడు మనం అంత అవకాశం మనకి ఇచ్చాడంటే ఆలోచించండి, నిజంగా ఎంత గొప్ప యోగ్యత మనకి ఇచ్చాడు దేవుడు. పాత నిబంధనలు అబ్రహాము లాంటి వాళ్ళు కూడా లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలామందికి ఇది ఒక కళ లాంటిది. ఇది వాళ్ళు ఊహించుకోవడానికి తప్ప వాస్తవంగా ఇది జరుగుతుందని ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు. కానీ అది మనకు అది వాస్తవంగా వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్స్ చాలామంది తెలుసుకోం. మనం చాలా న్యూ టెస్ట్మెంట్కి వెళ్ళి ప్రార్థన గురించి పత్రికలు ఏం చెప్తున్నాయో తెలుసుకోరు. పాత నిబంధనలకు లేదంటే ఇంకెక్కడికో వెళ్ళిపోయి సువార్తల్లోకి వెళ్ళిపోయి ఇంకేదో తెలుసుకుంటాం. కానీ న్యూ టెస్ట్మెంట్లో ప్రార్థన అంటే ఆత్మీయంగా ఏం జరుగుతుంది, ఆత్మీయంగా మనకు ధైర్యం ఎలా వస్తుంది, ఎందుకు ధైర్యం వస్తుంది, ఇవేవి చాలామందికి అర్థం చేసుకో. ఎంతసేపు మనం ఏదో బ్రతిమలాడటం గురించి, మనం ఏదో మోకరించడం గురించి, మనం ఇంకేదో గంట చేసడం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఏదో చాలామంది ప్రార్థన ఉన్నప్పుడు చాలామంది ఇది చెప్పను కూడా చెప్పరు. నాకు తెలుసు చాలామంది ప్రార్థన అంటే ఇదని చెప్పరు. కానీ పౌలు చెప్తున్నాడు ప్రార్థన అంటే యాక్చువల్గా ప్రార్థన అంటే ఇది, ఇలాగ ప్రార్థన చేయాలి, ఇది ధైర్యంగా ప్రార్థన చేయాలి, ఇది శ్రేష్టమైనటువంటి విధానం, ప్రార్థన చేసే విధానం. అంటే అప్పుడు క్రీస్తు కార్యం చేసినప్పుడు నువ్వు ఇలా వెళ్ళడం ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు నువ్వు యాక్చువల్ ఏం చేస్తున్నావు, క్రీస్తు అంత త్యాగపూరితంగా చేసిన గొప్ప కార్యాన్ని గౌరవిస్తున్నట్టు. ఇది నువ్వు తెలుసుకోకపోతే ఒక రకంగా అర్థం ఏంటంటే భక్తి ఉంది, క్రీస్తు మీద ప్రేమ ఉంది, కానీ ఆయన ఏం చేస్తున్నాడు నువ్వు తెలుసుకోవట్లేదని అర్థం ఏంటంటే నీకు నిజంగా క్రీస్తు మీద సరైనటువంటి అవగాహనకి యాక్చువల్గా లేదా ఆయన మీద నిజంగా నీకు గౌరవం లేదు. ఎందుకంటే అంతసేపు నాకు ఆయన అంటే ఇష్టం అన్నావు, కానీ ఆయన ఏం చేస్తాడు నీకు అర్థమే కావట్లేదు. ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తే నీకు తెలియట్లేదు. ఆ మార్గం యూజ్ చేసుకుని మనం ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. అప్పుడు నాకు దేని మీద ప్రేమ ఉందన్న యూజ్ పెద్ద ఏముంటుంది. ఎందుకంటే పౌలు ఇది చెప్తున్నాడు, ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు, ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి, ఆయన ఏం చేస్తాడో తెలుసుకోవడం ద్వారా క్రీస్తు మనం ఘనపరుస్తున్నట్టే. ఆయన మార్గం సిద్ధపరిచిన తర్వాత మనం ఎంతసేపు అసలు దాన్ని తెలుసుకోకుండా అన్యుల్లాగా ఎంతసేపు భౌతికంగా ఏదో ప్రార్థన చేద్దాం అనుకుంటే లిటరల్గా నేను చెప్తున్నాను, బైబిల్ బట్టి నువ్వు నిజంగా దేవుని అవమానపరుస్తున్నావు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎంత పెద్ద అనాది కాల సంకల్పం ఇది.
పాత నిబంధనలు చాలామంది ఆశపడ్డారు, కానీ వాళ్ళకి సాధ్యం కానటువంటిది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైంది. కానీ చాలామంది విశ్వాసాలు తెలుసుకోరు, అది అర్థం చేసుకోరు, దాన్ని మైండ్లోకి ఎక్కించుకోరు. ప్రార్థనలు మనకి ఎంత గొప్ప అవకాశం ఉంది, ఎంత గొప్ప ఆధిక్యత ఉందని కూడా చాలామంది కూడా తెలియదు. సో భౌతికంగా ఏదో రకంగా మనం ప్రార్థన చేసేసి, బహుశా ఆ విధవరాల్లాగా ప్రార్థన చేసేసి, లేదా ఎవరోలాగా మనం కనాన స్త్రీలాగా బ్రతిమలాడేసుకుని ప్రార్థన చేస్తుంది, దేవుడు ఏదో రకంగా ఇచ్చేస్తాడులే, ఎప్పటికప్పుడు దేవుడు కనికరిస్తాడులే. చాలామంది వాళ్ళు చెప్తారు ఏదో టైంలో దేవుడు కనికరిస్తాడులే అండి. కార్యం ఏదో టైంలో జరుగుతుందేమో, కానీ దేవుడు ఏదో టైంలో కనికరిస్తాడు మాత్రం కాదు. దేవుడు ఎప్పుడు కనికరించేటువంటి వాడే, ఎప్పుడో ఒకసారి కనికరిస్తాడు లేండి అని కాదు. దేవుడు ఎప్పుడు అందుకని కృపాసన వద్దకని బైబిల్లో ఉంది. నువ్వు పొందుకోవడం టైం పడుతుందేమో, కానీ దేవుడు కనికరించడానికి మాత్రం టైము పట్టదు. ఆయన కనికరిస్తాడని అర్థం చేసుకొని నువ్వు ధైర్యంగా వెళ్ళి అంటున్నాడు. అందుకే పౌలు నువ్వు ముందు అర్థం చేసుకోవాలంటే ఆయన ఆల్రెడీ కనికరించడం రెడీగా ఉన్నాడని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా కృపాసన వద్దకు చేరుతావు. ప్రార్థన అంటే అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన అంటే అందుకంటే చూడండి, బలహీనంగా ఉండేటువంటిది కాదు, బలహీనంగా ఉండడం కాదు ప్రార్థన అంటే. బలహీనం అంటే ఏదో మెల్లని స్వరంతో ప్రార్థన చేయడం, బలహీనత అంటే భౌతికంగా కాదని చెప్పేది, ఆత్మీయంగా చెప్తున్నాను. ఇది అర్థమైందా మనకి? చాలామంది విశ్వాసాలకు అర్థమవుతుందా? ధైర్యం అన్న మాట పౌలు చెప్తున్నాడు, ధైర్యంగా వెళ్ళొచ్చు అన్న మాట చాలామంది క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా అర్థం కాదు. ఎలా చెప్పగలం అర్థం కాదంటే వాళ్ళు చేసే ప్రార్థన చెప్పేస్తుంది, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థనలు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనకు తెలిసిపోద్ది. ప్రార్థనలకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందన్న దాన్ని బట్టి నువ్వు దేవుడు చేసిన కార్యం ఎంత గొప్పదో నువ్వు అర్థం చేస్తున్నా అర్థమవుతుంది మనకి. నువ్వు ధైర్యం తక్కువ ఉందంటే అర్థం ఏంటంటే నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. నేను ఎప్పుడు భౌతికమైన కాన్ఫిడెన్స్ కోసం చెప్పట్లేదు, ఆత్మీయంగా క్రీస్తు చేసిన కార్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే, క్రీస్తుని చూడడం వల్ల మాత్రమే వచ్చేటువంటి ధైర్యం కోసం మాడుతున్నాం మనం. ఇది భౌతికంగా మనకు వాక్యం తెలుసు కాబట్టి వచ్చే ధైర్యం కాదు, లేదా మనంత బాగా ప్రార్థన చేసేటువంటి అనుభవం మనకు ఉంది కాబట్టి, చాలా కాలం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నాకు బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ప్రార్థన విషయంలో ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చే ధైర్యం కోసం మాట్లాడలేదు. నువ్వు ఎన్ని లక్షల సార్లు బహుశా ప్రార్థన చేస్తుంటావు, కానీ నువ్వు ఇంకొకసారి మరలా వెళ్ళేటప్పుడు క్రీస్తుని చూస్తే తప్ప రాని ధైర్యం కోసం మనం ఆడుతున్నాం. ఎన్నోసార్లు వెళ్ళి ఉంటాం ఆయన దగ్గర, కానీ నువ్వు క్రీస్తుని చూస్తే తప్ప రాని ధైర్యం కోసం మనం ఆడుతున్నాం. ఆయన చేసిన కార్యం అర్థం చేసుకోండి. ఎందుకంటే చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు అంత ధైర్యంగా మన హృదయంలో ప్రార్థన చేయగలిగితే ఆలోచించాలి. అది కనుక ఆ ధైర్యం కనుక మనకి యాక్చువల్గా లేదంటే అర్థం ఏంటంటే నువ్వు సరిగ్గా దేవుని క్రీస్తు యొక్క కార్యము నువ్వు సరిగ్గా బహుశా అర్థం చేసుకోలేదేమో. ఎందుకంటే దేవుడు ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు, అదే దేవుడిని ఇంప్రెస్ చేస్తుంది, అదే దేవుని సంతోషాన్ని తీసుకొస్తుంది. మరి చెప్పిన చూసారు, నువ్వు బ్రతిమలాడుతూ ఉంటే అది తండ్రికి అసలు ఇష్టము ఉండదు. నా సామర్థ్యం చాలా విస్తారమైంది, నాకు అసాధ్యం అంటే ఏమీ లేదు, అలాంటిది నువ్వు అడిగేటువంటిది చేయడానికి నాకు పెద్ద టైం ఏమీ పట్టదు, నాకు చాలా అల్పమైనటువంటి ఒక కార్యము, నాకు అల్పమైన కార్యం, నేను చేసే దానికోసం ఆ చిన్న దానికోసం నేను ఎంతలా బ్రతిమలాల్సిన అవసరము లేదు. కానీ మనకు తెలిసిందల్లా ఆ బ్రతిమలాడు కూడా తెలుసు కాబట్టి మనం అలాగనే చేస్తున్నాం. చాలామందికి అదే తెలుసు, కానీ క్రీస్తు ఏం చేశాడని బైబిల్ ఏం చెప్తుంది అది చాలామందికి తెలియదు కాబట్టి బ్రతిమలాడతారు. చాలామంది వాక్య జ్ఞానం లేదు కాబట్టి అలా బ్రతిమలాడేటువంటి ప్రార్థన ఎంత బాగా ప్రార్థన చేశాడని అంటారు. కానీ అది ఓల్డ్ టెస్ట్మెంట్తో వాళ్ళు అలా ప్రార్థన చేశారు, న్యూ టెస్ట్మెంట్ అలా చేయమని బైబిల్ ఎక్కడా లేదు. అలా చేయడం అనేది సరైన కార్యం కూడా కాదు. అంటే తప్పని అన్ను, కానీ నువ్వు ఇంకా అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఇంక ప్రార్థనలు ఎదగాల్సింది చాలా ఉందని అర్థం. నేను అలా బ్రతిమలాడుతుంటే అదే తప్పని నేను చెప్పట్లేదు, అదే పాపం తప్పని నేను చెప్పట్లేదు, కానీ ప్రార్థనలు ఇంకా చాలా గొప్ప స్థితి ఉంది, అది నువ్వు తెలుసుకోవాలంటున్నావు అంతే. అలా చేసే అందరూ తప్పని చెప్పట్లేదు, కానీ ఇంకొన్ని బెటర్గా చేసే అవకాశం నీకు ఉంది. నువ్వు అలా చీప్గా నువ్వు అల్పమైన ఆలోచన బ్రతిమలాడుకోవాల్సిన అవసరం నీ పరలోక తండ్రి దగ్గర నీకైతే లేదు. అలా బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేనంత స్వాతంత్రాన్ని, ధైర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని చూడండి, పాత బంధువులు అయితే ఎవ్వరు కూడా దేవుడిని తండ్రిగా చూడలేదు, దేవుడు మమ్మల్ని మనుషుల్ని పిల్లలుగా చూస్తారని కూడా ఎవరు పాత బంధువులు అనుకోలేదు. ఎంతసేపు దేవుడిగా చూశారు, మేము దేవుని దాస్తులము అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్ అదే బిలివరు పాత బంధంలో జీవించి క్రీస్తు సిలువ తర్వాత అదే బిలివర్ నూతన బంధంలోకి వచ్చినప్పుడు దాసుడుగా పిలువబడుతూ దాసుడు గారు ఊహించుకుంటూ దేవుడిగా మాత్రమే చూసే విశ్వాసం కూడా నూతన బంధన కాలంలోనికి షిఫ్ట్ అవ్వగానే వెంటనే దేవుని తండ్రిగా చూడడం స్టార్ట్ చేశాడు. ఇది నూతన బంధంలో ఉన్నటువంటి మనకి గొప్ప ఆధిక్యత. అందులో ఉండి కూడా చాలా సందర్భాల్లో మనం అబ్రహాము లాంటి భక్తిపరుల కంటే ఎంతో గొప్ప యోగ్యతలో మనం జీవించటానికి క్రీస్తు కార్యం చేశాడో మనం అర్థం చేసుకోవట్లేదు. అది అర్థం చేసినప్పుడు ప్రార్థన చాలా ఈజీగా మారిపోద్ది. అది తెలుసుకోవాలనే పౌలు కూడా రాస్తున్నాడు. మనం అది తెలుసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తుని బట్టి వచ్చేటువంటి ధైర్యంగా కృపాసంతో మనం యాక్చువల్గా చేరాలి. అది శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేసే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. నా జీవిత కాలమంతా నిన్ను
రాజాని